హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కిసిక్ టాకీస్ కళ్యాణ్ పడాల ఇంటర్వ్యూకి సంబంధించిన రివ్యూ అనమాట. మీరందరూ చాలా ఎదురు చూస్తున్నారని నేనైతే అనుకుంటున్నాను. లేదురా నీ ముఖానికి మేము ఎదురు చూడడం ఏంటి అని మీరు అనుకుంటే మాత్రం కింద కామెంట్ అయితే చేసి చెప్పండి, ఎదురు చూస్తున్నారో లేదో అని. నేను అనుకుంటున్నాను అనమాట, మన ఎవరో కామెంట్ పెట్టారనమాట వీడియో చేయమని. సో మీరు కూడా అలా ఎదురు చూస్తున్నారా లేదా కింద కామెంట్ అయితే చేసి చెప్పండి, ఓకేనా? ఇంకా ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, నాకు తెలిసి 1 గంట సేపు ఎపిసోడ్లో మాస్టరు ఒక మనిషి తాలూకు పూర్తి జీవితాన్ని మనం ఎప్పుడైనా చూసామా? ఇప్పుడు ఒక 200 పేజీల పుస్తకంలో ఒక మనిషి జీవితం కనపడుతుంది, కానీ 1 గంట సేపు ఎపిసోడ్ ఒక ఇంటర్వ్యూలో ఒక మనిషి జీవితాన్ని ఫస్ట్ టైం చూశాను నేనైతే. నీలాంటి నాలాంటి ఒక సగటు సామాన్యుడి జీవితాన్ని 1 గంట సేపు ఇంటర్వ్యూలో చూపించేశాడు కళ్యాణ్ పడాల తన మాటల ద్వారా. మొత్తం కనపడిపోయింది అనమాట. అంటే ఒక మనిషి ఎన్ని కష్టాలు ఎదుర్కొంటాడో, ఒక మనిషి జీవితంలో ఎన్ని ఎమోషన్స్ రావాలో, ఎన్ని ఎమోషన్స్ ఉంటాయో, ఎన్ని బాండింగ్స్ ఉంటాయో, ఎన్ని హెచ్చుతగ్గులు ఉంటాయో, ఎన్ని ఎదురుదెబ్బలు ఉంటాయో, ఎన్ని రకాలుగా ఒక మనిషి కృంగిపోతాడో, ఎన్ని రకాలుగా పొంగిపోతాడో అన్నీ చూశాను అనమాట. అన్నీ కనపడ్డాయి నాకైతే. మీకు కనిపించాయా లేదనే నాకు తెలియదు, నాకైతే మాత్రం అనిపించినాయి. చెప్తాను క్లియర్గా ఏమనిపించింది, ఏం కనిపించిందో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, కళ్యాణ్ పడాల ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన తర్వాత నాకు తనలో ఫస్ట్ నచ్చిన క్వాలిటీ ఏంటంటే తన ప్యూర్ హార్ట్. అంటే తన ప్యూర్ హార్ట్ నుంచి వచ్చే వర్డ్స్, ప్రతి మాటని తన మనసులో ఏమనుకుంటాడో అది ముఖం మీద చెప్పేస్తాడు, కానీ అది హర్టింగ్గా ఉండదు. తను ఎలాంటి మాట చెప్పినా సరే అది హర్టింగ్గా అనిపించదు. అది ఏంటో మరి మ్యాజిక్ నా కళ్యాణ్లో నాకు తెలియదు. కానీ ఎలాంటి మాట మాట్లాడినా మాస్టరు, ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి నా ముఖం మీద స్మైల్, ఎప్పుడు స్టార్టింగ్ ఎలా ఉందో ఎండింగ్ అయ్యే వరకు నా ముఖం మీద స్మైల్ అలాగే ఉంది, పెరుగుతూ వచ్చిందే తప్ప తనని మాట్లాడుతుంటే ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే నాలో హ్యాపీనెస్ పెరుగుతుందే తప్ప ఎక్కడ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటిది అనేది చెప్పి ఎక్కడ డౌన్ అయ్యేట్టు అనిపించలేదు అసలు. తన నాన్న గురించి తను చెప్తున్నప్పుడు కానీ, వాళ్ళ నాన్న గురించి, లేకపోతే అదేవిధంగా తను హాస్టల్లో పడిన తన వాటి కష్టాల గురించి చెప్తున్నప్పుడు కానీ, మనకి తను ఇచ్చిన మోటివేషన్ కానీ, అన్ని రకాలుగా, 1 కాదు 2 కాదు, అన్ని రకాలుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన నాన్న గురించి ఏం మాట్లాడాడంటే, వాళ్ళ నాన్నగారు కొన్ని నెలల్లోనే బిజినెస్లో పీక్స్ని చూశాడు, అదే కొన్ని నెలల తర్వాత పూర్తిగా డౌన్ని చూశాడంట. అంటే వాళ్ళ కుటుంబం, వాళ్ళ వంశంలోనే ఉంది, వాళ్ళ రక్తంలోనే ఉంది పోరాటం. అటు వాళ్ళ నాన్న కానీ, వాళ్ళ తమ్ముడు కానీ, వాళ్ళ బంధువులు కానీ, అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, కళ్యాణ్ పడాల కానీ, ప్రతి ఒక్కరూ పోరాటమే, ప్రతి ఒక్కరిది పోరాటమే. సో కళ్యాణ్ పడాలలో నన్ను నేను చూసుకుంటాను ఒక్కొక్కసారి అయితే. ఎందుకంటే కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయన్నమాట నాకు తనకి. అంటే నేను హైప్ చేసుకోవడం కాదు, కానీ నాకు కనిపించినాయి అన్నమాట కొన్ని సిమిలారిటీస్. తను ఏమన్నాడంటే, తను ఎక్కువ మనుషులతో మాట్లాడ్డంట. బేసిక్గా నేను అంతే, ఎక్కువ మనుషులతో మాట్లాడడానికి ఇష్టపడను. తనకి సినిమాలు పిచ్చి, నాకు సినిమాలు అంటే పిచ్చి. కాకపోతే తన యాక్టర్ అవుదాం అనుకున్నాడు, నేను డైరెక్టర్ అవుదాం అనుకున్నాను, అంతే తేడా. సో తనకి ఫ్రెండ్స్ ఎక్కువ లేరు. జెన్యూన్గా మాట్లాడితే నాకు కూడా ఫ్రెండ్స్ ఎక్కువ లేరు, 1 2 3 అయితే బెస్ట్ ఫ్రెండ్స్ అంటే. సో అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది అన్నమాట, కళ్యాణ్లో నన్ను నేను చూసుకుంటానని. నేను ఒక్కనే కాదు, ప్రతి కామన్ మ్యాన్లో కళ్యాణ్ పడాల కనపడతాడు. ప్రతి కామన్ మ్యాన్ కళ్యాణ్ పడాలని తనలో తాను చూసుకుంటున్నాడు కాబట్టి, కళ్యాణ్ పడాలలో తనని తాను చూసుకుంటాడు ప్రతి కామన్ మ్యాన్. కాబట్టి అందరికీ దగ్గరయ్యాడు, ఇంత పెద్ద స్థాయికి వెళ్ళాడు. అంటే మన ఇంట్లో వాడు, మనలాంటోడు అనుకున్నాం కాబట్టి. తను ఒక్కొక్క కష్టం చెప్తుంటే, ఒక్కొక్క మోటివేషన్ మాట చెప్తుంటే నిజంగా నాకు విజిల్ వేయాలనిపించింది. నాకు రాదు కానీ విజిల్ వేయాలనిపించింది నాకైతే మాత్రం. తను ఒక లవ్ గురించి చెప్పిన మాట నాకు బాగా నచ్చింది. ఒక్క మాటలో చెప్తే అది లవ్ ఎందుకు అవుద్దన్నాడు, సూపర్గా అనిపించింది. మీరు తనూజ గారి గురించి ఏం చెప్పారనేది నేను చెప్తాను, ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ పోదాం.
అది లాస్ట్లో చెప్తాను తనూజ గురించి ఏం చెప్పాడనేది. సో నేను క్లియర్గా అన్నీ మాట్లాడాలి కదా. సరే వినండి ఒకసారి. అంటే తనూజ గురించి ఏం చెప్పాడో ఖచ్చితంగా చెప్తాను. ఫస్ట్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుందాం. తను జీవితం గురించి చెప్పింది మాత్రం నాకు చాలా నచ్చింది. మీరు మీ ఏ దారిలో అయితే వెళ్తున్నారో దాంతో సిన్సియర్గా కష్టపడాలి, దాంతో సిన్సియర్గా ఎఫెక్ట్ పెట్టాలి. మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి. అదృష్టం అనేది దేవుడి దయ, కానీ మీరు కష్టాన్ని మీరు నమ్ముకోవాలని చెప్పేసి అయితే కళ్యాణ్ చెప్పాడు. అదైతే సూపర్, నాకు బాగా నచ్చింది. ఇక ఇమాన్యుయల్ గురించి చెప్పిన మాట కానీ, రీతు గురించి చెప్పిన మాట కానీ చాలా నచ్చినాయి. మొత్తం ఎంటర్టైనింగ్గా, ఎంగేజింగ్గా, సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అన్నట్టు చెప్పాడు అనమాట. ప్రతి మాట గట్టిగా తగిలింది, ప్రతి మాట తగిలింది అనమాట గట్టిగా. సో ఇవన్నీ పక్కన పెడితే మన మ్యూచువల్ ఫ్యాన్స్ కోసం మరొక్కసారి క్లారిటీ ఇచ్చాడు. మన కళ్యాణ్ తనూజ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. మరొక్కసారి క్లియర్గా చెప్పేశాడు అనమాట. ఇప్పుడు తనూజ గురించి కళ్యాణ్ చెప్పిన మాట అయితే ఒకటైతే ఉంది మాస్టర్. అదేంటంటే నిజంగా తనూజ కళ్యాణ్ కోసం ఎంతగా నిలబడుతుంది, ఎంతగా సపోర్ట్ చేస్తుంది స్టిల్ నౌ అనేది నాకు నిజంగా తెలిసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. కళ్యాణ్ ఏదో ప్రాబ్లంలో ఇరుక్కుంటే తనూజ ఫోన్ చేసి మాట్లాడి తనని ఆ ప్రాబ్లం నుంచి బయటపడేసిందంట. ఇప్పటికైనా అర్థం చేసుకోరా ఇండివిజువల్ ఫ్యాన్స్, కొంతమంది హేటర్స్, టాక్సిక్ ఫ్యాన్స్, వాళ్ళిద్దరిని మీరు ఎంత విడదీయాలని చూసినా, ఎంత నెగిటివ్ చేయాలని చూసినా, వాళ్ళలో వాళ్ళు ఎంతగా క్లోజ్గా ఉన్నారు, వాళ్ళకి ఒకరికొకరు ఎంత హెల్ప్ చేసుకుంటున్నారు అనేది మనకి మరొక ఈ విషయం తెలిసిన తర్వాత మాత్రం ఇకనైనా మారకపోతే, ఇకనైనా ఆ టాక్సిక్ ఫ్యాన్స్ కానీ, ఆ ఇండివిజువల్ ఫ్యాన్స్లోని టాక్సిక్ ఫ్యాన్స్ కానీ ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి అనే ఆలోచన మీరు చెయ్యకపోతే, మీ అంత దుర్మార్గులు, దౌర్భాగ్యులు, దిక్కుమాల సన్నాసులు ఇంకొకరు ఉండరు నా జీవితానికి, వాళ్ళ జీవితాలకి, మీ జీవితాలకి, అందరి జీవితాలకి మీ అంత దిక్కుమాల సన్నాసులు ఇంకొకరు కనపడరేమో. సో కాబట్టి ఇప్పటికైనా మారండి, వాళ్ళ బాండింగ్ని ఇప్పటికైనా రెస్పెక్ట్ చేయడం నేర్చుకోండి. మన ఇందాక బుజ్జి క్రియేషన్స్ నందు గారి షార్ట్ ఒకటి చూశాను అనమాట. దాని కింద కామెంట్లు అనమాట. ఆవిడేదో ఒక్కోసారి ఒక్కొక్క రకంగా పెడతా ఉంటారు. అది ఆవిడ ఛానల్, ఆవిడ ఇష్టం. కళ్యాణ్ గురించి ఒకసారి ఇండివిజువల్గా పెట్టచ్చు, ఒక్కోసారి మ్యూచువల్గా పెట్టచ్చు, తనూజ కళ్యాణ్ కలిపి పెట్టచ్చు, ఆవిడ ఇష్టం, ఆవిడ ఛానల్. కళ్యాణ్ తనూజ కలిపి పెట్టినప్పుడేమో మీరు ఇండివిజువల్గా సపోర్ట్ చేయండి, ఇండివిజువల్గా సపోర్ట్ చేయమని చెప్పి ఏడుస్తారు. సరే ఇండివిజువల్గా ఒక వీడియో పెడితేనేమో మీరు మ్యూచువల్గా ఫ్యాన్ కదా, ఇండివిజువల్గా ఎందుకు చేస్తున్నారని చెప్పి అట్ట ఏడుస్తారు. నేను ఏదైనా చెప్తేనేమో నా మీద పడి ఏడుస్తారు. మీకు మ్యూచువల్ ఫ్యాన్స్ మీద పడి ఏడవడమే పని అయితే మిమ్మల్ని ఎవడు మార్చలేడు, ఎవడు బాగుపరచలేడు నాకు తెలిసి. సో కాబట్టి దాని సంగతి విషయం దాన్ని విడిచి పక్కన పెడితే తనూజ గురించి ఏం మాట్లాడాడు కళ్యాణ్ అనేది మనందరం చూసాం. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను అన్నమాట. కొంతమంది లవ్ ఎడిట్స్ చేస్తున్నందుకు ఇది కోర్టులో కేసు వేస్తామన్నారు కదా కొంతమంది మహానుభావులు. లవ్ ఎడిట్స్ చేస్తున్న వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పారు కదా. ఇప్పుడు బిగ్ టీవీ న్యూస్ మీద మీరు ఫస్ట్ కేసు పెట్టాలి. ఎందుకు పెట్టాలి తెలుసా? ప్రోమోలో చూసాం, డైరెక్ట్ ఎపిసోడ్లోనే వేశారు లవ్ సాంగ్స్. మరి ఈ విషయం కళ్యాణ్కి తెలియకుండా వేశారు అని మీరు అనుకుంటున్నారా? తనూజాకి తెలియకుండా వేశారని మీరు అనుకుంటున్నారా? మ్యూచువల్ ఫ్యాన్స్ మీద పడి ఏడుస్తున్నారు కదా, లవ్ ఎడిట్స్ చేస్తున్నాం అని చెప్పేసి. ఇండివిజువల్ ఫ్యాన్స్ కూడా చెప్తున్నా, లవ్ ఎడిట్స్ చెయ్యొద్దని చెప్పేసి ఈ మ్యూచువల్ మీద పడి ఏడుస్తున్నారు మ్యూచువల్ ఫ్యాన్స్ మీద. ఇప్పుడు బిగ్ టీవీ వాళ్ళే అఫీషియల్గా లవ్ ఎడిట్ సాంగ్స్ పెట్టి కళ్యాణ్ చెప్తున్నాడు ఫ్రెండ్ అనే మాట చెప్తున్నాడు కదా. మరి కళ్యాణ్ ఫ్రెండ్ అనే మాట చెప్తున్నప్పుడు ఆ లవ్ ఎడిట్స్ వేయకండి అని ఒక మాట చెప్పొచ్చు కదా. నిజంగా తను ఫ్రెండ్ అనుకొని ఉంటే, ఓన్లీ ఫ్రెండ్ అనుకొని ఉంటే, మోర్ దాన్ ఫ్రెండ్ అనుకోకపోయి ఉంటే ఆ లవ్ ఎడిట్స్కి సంబంధించిన సాంగ్స్ వేయకూడదని చెప్పాలి కదా. మరి చెప్పలేదు. మరి మ్యూచువల్ చేసే తప్పే ఉంది అక్కడంగా. పెద్ద టీవీ వాళ్ళలో కళ్యాణ్ ఇంటర్వ్యూ ఇచ్చిన టీవీ వాళ్ళే వేస్తున్నారే లవ్ ఎడిట్స్ సాంగ్స్, లవ్ సాంగ్స్. మరి మ్యూచువల్ చేసిన తప్పే ఉంది. ఇంకా మా మీద పడి ఏడుస్తున్నారు మీరు, ఇండివిజువల్స్ కానీ కొందరు టాక్సిక్ ఫ్యాన్స్ కానీ మా మీద పడి ఏడుస్తున్నారు. తప్పు లేదనే విషయాన్ని అఫీషియల్గా చెప్తున్నారు. కళ్యాణ్ పడాలా చెప్తున్నాడు, వచ్చి సిగ్గుపడిపోతున్నాడు తనూజ గురించి మాట్లాడుతుంటే. వాళ్ళంత క్లారిటీగా అంత క్లియర్గా చెప్తుంటే
మీరేంట్రా నాకు అర్థం కాదు, మీ బాధ ఏంటి నాకు అర్థం కాదు. నాకైతే ఒక క్లారిటీ వచ్చింది మాస్టారు. ఇంతకుముందే చాలా ఇంటర్వ్యూస్ ద్వారా నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఇకపై ఇంకాస్త మంచి క్లారిటీ అయితే ఇచ్చాడనమాట. హేటర్స్ని మాత్రం మెట్టు తీసుకుని కొట్టాడు. హేటర్స్ని మాత్రం మెట్టు తీసుకుని పటా పట్టా 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 వీకాడు అనమాట. అది నాకైతే మాత్రం కళ్యాణ్ ఫుల్గా క్లారిటీ అయితే ఇచ్చేసినట్టు అనిపించింది నాకైతే. ఇప్పుడు ఫ్రెండ్ అంటున్నాడు కదా అని చెప్పేసి అనొచ్చు మీరు. ఎవరైనా అదే చెప్తారు, ఎవరు మేము ఓపెన్గా చెప్పుకోరు కదా. ఇప్పుడు కళ్యాణ్ ఆ డిమాండ్ రీతుల లాగా ఇద్దరు రాసుకొని పూసుకొని తిరిగితే వాళ్ళిద్దరిలాగా టీవీస్కే పరిమితం అవ్వాల్సి వస్తుంది. బిగ్ స్క్రీన్కి వెళ్ళాలంటే ఇలాంటివన్నీ ఇప్పట్లో జరగడం కష్టం. అది ఫిక్స్ అయిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పటికిప్పుడు వచ్చేయాలి, ఇప్పటికిప్పుడు చేసేయాలని మ్యూచువల్ ఫ్యాన్స్ చెప్తున్నాయి ఈ మాట. ఇప్పటికిప్పుడు వచ్చేయాలని అనుకుంటే మీకు కష్టం, అది అవ్వదు. కళ్యాణ్ సక్సెస్ అవ్వాలి, తనూజ సక్సెస్ అవ్వాలని కోరుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇవ్వాల్సిన క్లారిటీ ఇచ్చాడు కదా, మనకు క్లారిటీ ఉంది కదా. లవ్ ఎడిట్ చేసుకోవడానికి మాత్రం ఏ ప్రాబ్లం లేదు కదా, అది కంటిన్యూ చేయండి. ఎవడు ఆపడం, ఆపినోని మెట్టు తీసుకొని కొట్టండి అంతే. అంతేగాని మీరు దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, ఓవర్గా వెళ్ళొద్దు. ఇది నేను మీకు ఇస్తున్న సజెషన్. ఇకపోతే ఈ కళ్యాణ్ గారి సాంగ్కు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. తను చెప్పాడనమాట, ఇది ఒక అబ్బాయి తాలూకు బ్రేకప్ తర్వాత జరిగే సిచ్యువేషన్ని ఒక సాంగ్గా తీశారంట. సో ఈ పెద్ద సినిమా రిలీజ్ అయిపోవడంతో ఇంకా రాబోతుంది త్వరలోనే. ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు అనే విషయానికి మాత్రం కళ్యాణ్ అయితే ఒక మాట చెప్పాడు. అదేంటంటే, ఇప్పుడు ఫస్ట్ ప్రాజెక్ట్ అన్నప్పుడు చాలా జాగ్రత్తలు ఉంటాయి, చాలా ఆశలు ఉంటాయి, చాలా ముగ్గురు జీవితాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు దానికి తీసుకోవాలి. ఆ సక్సెస్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఖచ్చితంగా 100కి 100% ఎఫర్ట్స్ పెట్టాలి దాని మీద. కాబట్టి ఇంత టైం అవుతుంది. ఆ లిరిక్స్ మీద ప్రతి ఒక్క లిరిక్లోనూ ఆ ఎమోషన్ అనేది కనెక్ట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి ఇంత టైం పట్టిందని చెప్పాడు అనమాట కళ్యాణ్. సో ప్రతి దాని మీద అయితే అప్డేట్ అయితే ఇచ్చాడు, ప్రతి దానికి ఒక క్లారిటీ ఇచ్చాడు. సాంగ్ అయితే మాత్రం రిలీజ్ కాబోతుంది, టైం దగ్గర పడింది. ఒక్కటే చెప్తున్నాను, ఇండివిజువల్స్కైనా మ్యూచువల్స్కైనా మీరు వాళ్ళని సక్సెస్ చేయడానికి ప్రయత్నించండి. ఇండివిజువల్స్ ఎలాగో అది వాళ్ళని వదిలేస్తే, వాళ్ళ సంగతి పక్కన పెట్టేస్తే, టాక్సిక్ ఫ్యాన్స్కి సంబంధించి మిగతా ఇండివిజువల్స్ కానీ మన మ్యూచువల్ ఫ్యాన్స్ కానీ ఒకటే చెప్తున్నా, వాళ్ళు సక్సెస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఆ సక్సెస్ మీద దృష్టి పెట్టండి, మిగతా సంగతి అంతా పక్కన పెట్టేయండి. ఇప్పుడైతే ఏది అవ్వదు, ఇప్పటికైతే ఏది కాదు. ఖచ్చితంగా ఒక 2 సంవత్సరాల తర్వాత ఏదైనా సరే, కానీ ఇప్పటికైతే ఏం కాదు. ప్రస్తుతానికి వాళ్ళ ఫ్రెండ్స్గానే చూడండి, పోయేదేముంది. సో కాబట్టి ఒకటైతే క్లారిటీ చెప్తున్నాను, మనం ఏమనుకుంటున్నామో అది ఖచ్చితంగా తీరుతుంది. ఇదైతే నాకు నమ్మకం ఉంది, 100కు 1000% నమ్మకం ఉంది. కళ్యాణ్ వైపు నుంచి రావాల్సిన క్లారిటీ పూర్తిగా వచ్చేసింది. సో మనం ఇంకా బాధపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. లవ్ ఎడిట్స్ చేసుకోండి, సపోర్టు చేయండి, సక్సెస్ అయ్యేంత వరకు వాళ్ళని ముందుకు తీసుకురండి. ఆ 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు తీసుకునే డెసిషన్ని మనం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. ఓకేనా? ఇది ఎలా అనిపించింది మీకు కింద కామెంట్ అయితే చేసి చెప్పండి. నాకైతే మాత్రం ఇంటర్వ్యూ చాలా చాలా నచ్చింది. ఇంటర్వ్యూ ఎలా ఉందనేది కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో ఎలా అనిపించింది అనే దాని మీద కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా?